ప్రియులారా, మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పండి రాకడ సూచనల గురించి చెప్పమంటే అందరూ కంటతాగా చెప్పేస్తారు కదా. యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ కలుగుతాయి అని చెప్పి మొత్తం అధ్యాయం మొత్తం ఏంటంటే ఆ దినం గురించి, ఆ గడి గురించి తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అది అని చెప్పి ఆయన దొంగ వలె వస్తానన్నాడు అని చెప్పి ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఇవన్నీ కూడా కంటతాగా చెప్పేస్తారు, కానీ దాని వెనక ఉన్నటువంటి అర్థము లేక భావం ఏంటన్నది ఎవరికి కూడా తెలియదు. అసలు అక్కడ యుగ సమాప్తి అని ఉన్న పదాలను బట్టి ఇవన్నీ రాకడ సూచనలు అని చెప్పేస్తారు, కానీ రాకడలోనే 2 రాకడలు ఉన్నాయి. ఒకటి బహిరంగ రాకడ, ఒకటి రహస్య రాకడ అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఏంటంటే ఇక్కడ ఉన్నది కదా, ఏంటంటే అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు అన్న ఈ వచనం బహిరంగ రాకడను ఉద్దేశించి చెప్పడం జరిగింది. దానికి చిత్తపాటు అవసరం లేదు. విడవబడిన సంఘం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ యేసుక్రీస్తు ఎత్తబడిన సంఘంతో పాటు దేవదూతలను అందరినీ వెంట పెట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళు కల్లారా చూసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. దానికి సిద్ధపాటు అవసరం లేదు. దానికన్నా 7 సంవత్సరాల ముందు ఒక రహస్య రాకడ అనేది జరుగుద్ది. దాని గురించే యేసయ్య చెప్పడం జరిగింది. ఆ దినమును గూర్చి, సమయ గడియను గూర్చి తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. అది ఆ దొంగ ఏ జామున వస్తాడో తెలియదు. అది నేను దొంగ వలె వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పారు కదా. ఒకడు ఎత్తబడతాం, ఒకడు విడవబడతాం అంటే సిద్ధపాటు లేని వాళ్ళందరూ విడవబడతారు, సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళు ఎత్తబడతారు అనేటువంటి విషయం అక్కడ చెప్పబడింది. 2 వేరు. రహస్య రాకడ వేరు, అనగా ర్యాప్చర్ వేరు, సెకండ్ కమ్మింగ్ వేరు. 2 ఒకటేననే భావనలో చాలా మంది బ్రతుకుతున్నారు. అది అబద్ధం, అవాస్తవం. 2 వేరు వేరు. బహిరంగ రాకడ అనగా సెకండ్ కమ్మింగ్కి ఎటువంటి సిద్ధపాటు అవసరం ఉండదు, కానీ రహస్య రాకడ అనగా ర్యాప్చర్కి సిద్ధపాటు అవసరం. లేదంటే విడవబడతారు, మహాశ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకుని 2 వేరు వేరు అని గమనించుకొని ముందు జరిగే రహస్య రాకడ కొరకు అందరూ సిద్ధపడి ఉండి ఆ రహస్య రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభు అయిన యేసు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్.